హాయ్ ఎవ్రీవన్. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇన్ని రోజులు క్లాసెస్ చేయలేదు. ఇక్కడ నుంచి క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2 పేపర్ 3 పేపర్ 4 90 డేస్లో చాప్టర్ వైజ్ బిట్స్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, జనాభా శాస్త్రం అనే పదం డెమోస్ మరియు గ్రఫీ అనే రెండు గ్రీకు పదాల నుండి ఏర్పడింది. బి, జనాభా లెక్కలు సెన్సర్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఏర్పడింది. ఇందులో సరైనవి అడిగారు. ఏ వచ్చేసి జనాభా శాస్త్రం అనే పదం డెమోస్ మరియు గ్రఫీ అనే రెండు గ్రీకు పదాల నుండి ఏర్పడింది అన్నారు. ఇది కరెక్టే. బి వచ్చేసి జనాభా లెక్కలు సెన్సర్ అనే ఫ్రెంచ్ అన్నారు. ఇక్కడ ఫ్రెంచ్ కాదు, లాటిన్ పదం అనే సెన్సర్ అనే పదం లాటిన్ పదం నుండి ఏర్పడింది. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, భారతదేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. బి, మొదటిసారిగా జనాభా లెక్కలు 1872లో లార్డ్ మేయో కాలంలో నిర్వహించారు. ఇందులో సరైనవి అడిగారు. సరైనవి వచ్చేసి భారతదేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఇది కరెక్టే. మొట్టమొదటిసారిగా 1872 లార్డ్ మేయో కాలంలో నిర్వహించారు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనవే. శాస్త్రీయంగా అని అడిగితేనేమో 1881 అని పెట్టాలి మొట్టమొదటిసారిగా. అలా కాకుండా నార్మల్గా అడిగితే 1872లో లార్డ్ మేయో కాలంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, జనాభా లెక్కల సేకరణ అనే పదం రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 246 అధికరణలో ఉంది. బి, భారత పార్లమెంట్ సెన్సెస్ యాక్ట్ను 1951లో ఆమోదించింది. సి, శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కల సేకరణ 1881లో లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. ఆన్సర్ ఇందులో సరైనవి అడిగారు. ఏ, జనాభా లెక్కల సేకరణ అనే పదం రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 246 అధికరణలో ఉంది. ఇది కరెక్టే. ఇది వచ్చేసి కేంద్ర జాబితాలోని 69వ అంశంలో జనాభా లెక్కల సేకరణ అనే పదం పొందుపరచడం జరిగింది. బి, భారత పార్లమెంట్ సెన్సెస్ యాక్ట్ 1951 అని ఇచ్చారు, కానీ ఇది రాంగ్. 1948లో ఆమోదించడం జరిగింది సెన్సెస్ యాక్ట్ని. సి వచ్చేసి శాస్త్రీయబద్ధమైన జనాభా లెక్కల సేకరణ 1881లో లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో జరిగింది. సి కూడా కరెక్టే. ఏ, సి రెండు కూడా సరైనవి. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఏ మరియు సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, 2011 జనాభా లెక్కల నినాదం మన జనాభా మన భవిష్యత్తు. బి, 2011 జనాభా లెక్కల సెన్సెస్ కమిషనర్ సి చంద్రమౌళి. సి, సెన్సెస్ కమిషనర్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు. ఇందులో సరైనవి అడిగారు. ఏ వచ్చేసి 2011 జనాభా లెక్కల నినాదం మన జనాభా మన భవిష్యత్తు. ఇది కరెక్టే. సెన్సెస్ కమిషనర్ వచ్చేసి సి చంద్రమౌళి. ఇది కూడా కరెక్టే. ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్ వచ్చేసి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఇది ఆల్రెడీ నేను 2011 జనాభా లెక్కలు సపరేట్ వీడియోస్ చేశాను, అందులో కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్ వచ్చేసి మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. సి వచ్చేసి సెన్సెస్ కమిషనర్ హోం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా సిద్ధాంతం నిర్వచనాలు క్రింది వాటిలో సరికానిది పేర్కొనండి. ఇక్కడ సరికానిది అడిగారు. ఏ, భూమి మీదకు వచ్చే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని అనుభవిస్తాడు అని చెప్పిన వారు ఎడ్విన్ కానన్. బి, భూమి మీదకు వచ్చే ప్రతి వ్యక్తి అభివృద్ధికి కారకం చెప్పిన వారు మాల్టస్ థామస్ రాబర్ట్. సి, కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియే, ఈ జననాలు ఎక్కువైతే కుటుంబం దేశం భరించగలదా అని పేర్కొన్నవారు మాలిని బాలసింగం. ఇందులో సరికానిది అడిగారు. భూమి మీదకు వచ్చే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని అనుభవిస్తారు అని
చెప్పిన వారు మాల్టస్ థామస్ రాబర్ట్, కానీ ఇక్కడ ఎడ్విన్ కాన్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. భూమి మీదకు వచ్చే ప్రతి వ్యక్తి అభివృద్ధికి కారకమని ఎడ్విన్ కానన్ గారు పేర్కొంటారు. సో బి కూడా రాంగ్. ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది, గమనించండి. ఎడ్విన్ కానన్ వచ్చేసి పాజిటివ్గా చెప్తారు, రాబర్ట్ మాల్టస్ వచ్చేసి నెగిటివ్ వర్షన్లో చెప్తారు జనాభా గురించి, అది గుర్తుపెట్టుకోండి. సి వచ్చేసి కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ గడియే. ఈ జననాలు ఎక్కువైతే కుటుంబం దేశం భరించగలదా? మాలిని బాలసింగం గారు అన్నారు. సి కరెక్టే. ఇందులో సరికానిది అడిగారు కాబట్టి ఏ మరియు బి. ఆప్షన్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. ఏ అభిలాషణీయ జనాభా సిద్ధాంతం ఎడ్విన్ కానన్. బి ఆహార సరఫరాకు మరియు జనాభా పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది, మాల్టస్ జనాభా సిద్ధాంతం. సి జనాభా పరిణామ సిద్ధాంతం జనాభా పెరుగుదలకు ఆర్థికాభివృద్ధికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. సరైనవి అడిగారు. అభిలాషణీయ జనాభా సిద్ధాంతాన్ని పేర్కొన్నది ఎడ్విన్ కానన్, ఇది కరెక్టే. ఇది సంపదకు మరియు సంపదకు తగిన ఆహారం సంపదకు తగిన జనాభా ఉండటాన్ని అభిలాషణీయ జనాభా సిద్ధాంతం అంటారు. నిర్వచనం వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, సంపదకు తగిన జనాభా ఉండటాన్ని అభిలాషణీయ జనాభా సిద్ధాంతం అంటారు. దీన్ని పేర్కొన్నది ఎడ్విన్ కానన్. నెక్స్ట్ వచ్చేసి బి ఆహార సరఫరాకు మరియు జనాభా పెరుగుదలకు సంబంధం పేర్కొన్నది మాల్టస్ జనాభా సిద్ధాంతం, ఇది కూడా కరెక్టే. సి జనాభా పరిణామ సిద్ధాంతం జనాభా పెరుగుదలకు మరియు ఆర్థిక అభివృద్ధికి. రెండు కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడనేమో ఆహార సరఫరాకు మరియు జనాభా పెరుగుదలకు మధ్య గల సంబంధాన్ని మాల్టస్ జనాభా సిద్ధాంతం. సి జనాభా పెరుగుదలకు మరియు ఆర్థికాభివృద్ధికి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా కరెక్టే. ఆన్సర్ వచ్చేసి ఏబిసి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పరిణామ సిద్ధాంతం దశలు క్రింది వాటిని పేర్కొనండి. జనాభా పరిణామ సిద్ధాంతం వచ్చేసి పేర్కొన్నవారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఆర్థికవేత్తలు వచ్చేసి థామ్సన్, ఆడల్ఫ్ లాండ్రీ, న్యూటిస్టన్ అనే ఆర్థికవేత్తలు ఈ జనాభా పరిణామ సిద్ధాంతాన్ని పేర్కొన్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ చూసుకుంటే ఏ 4 దశలు పేర్కొన్నది, 5 దశలు పేర్కొన్నది, 3 దశలు పేర్కొన్నది తెలుసుకోవాలి. ఇక్కడ దశలు వచ్చేసి ఒక్కో ఆర్థికవేత్త ఒక్కో రకంగా చెప్పడం జరిగింది. అందులో 4 దశలుగా పేర్కొన్నది మాల్టస్ అండ్ 5 దశలుగా పేర్కొన్నవారు సిపి బ్లాకర్, 3 దశలను పేర్కొంది కోల్ మరియు హూవర్ అనే ఆర్థికవేత్తలు జనాభా పరిణామ సిద్ధాంతం గురించి పేర్కొన్నారు. ఈ దశలు వచ్చేసి మొదటి దశలో జననాలు మరియు మరణాలు కూడా 2 ఎక్కువగా ఉంటాయి. రెండవ దశలో జననాలు ఎక్కువగా ఉంటాయి, మరణాలు తక్కువగా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పేది మాల్టస్ జనాభా సిద్ధాంతంలోనే 4 దశలు. మూడవ దశ వచ్చేసి జననాలు తక్కువగా ఉంటాయి, మరణాలు కూడా తక్కువగా ఉంటాయి. నాలుగవ దశ వచ్చేసి జననాలు తక్కువగా ఉంటాయి, మరణాలు కూడా అత్యల్పంగా ఉంటాయి. ఈ 4వ దశను అభిలాషణీయ జనాభా అంటారు. అభిలాషణీయ జనాభా ఉంటుంది 4వ దశలో. మాల్టస్ ప్రకారం 4వ దశ అభిలాషణీయ జనాభా ఉంటుంది 4వ దశలో. ఇక్కడ అభిలాషణీయ జనాభా అంటే వనరులకు తగిన జనాభా ఉంటుంది, అంటే సంపదకు తగిన జనాభా అనేది 4వ దశలో ఉంటుంది మాల్టస్ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి కోల్ అండ్ హూవర్ 3 దశలు. 3 దశలు వచ్చేసి మొదటి దశలో జననాలు మరణాలు ఎక్కువగా ఉంటాయి, 2 కూడా ఎక్కువగా ఉంటాయి. రెండవ దశలో జననాలు ఎక్కువగా ఉంటాయి, మరణాలు తక్కువగా ఉంటాయి. 3వ దశలో జనన మరణాలు 2 కూడా తక్కువగా ఉంటాయి. కోల్ అండ్
కోల్ మరియు హూవర్ ప్రకారం 3 దశలు. నెక్స్ట్ వచ్చేసి సిపి బ్లాకర్లు 5 దశలు అని చెప్పారు. సిపి బ్లాకర్ ఈ 5 దశలు వచ్చేసి మొదటి దశలో జనన మరణాలు 2 కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ జనాభా నిశ్చలంగా ఉంటుంది. జనాభా అనేది నిశ్చలంగా ఉంటుంది. రెండవ దశలో జననాలు ఎక్కువగా, మరణాలు తక్కువగా ఉంటాయి. జనాభా వృద్ధి రేట్ అనేది ఇక్కడ ఉంటుంది రెండవ దశలో. దీనిని రెండవ దశని పారిశ్రామిక అభివృద్ధి అనేది రెండవ దశలో ఉంటుంది. సిపి బ్లాకర్ రెండవ దశలో. మూడవ దశ వచ్చేసి జననాలు ఎక్కువగా ఉంటాయి, మరణాలు అనేవి అత్యల్పంగా ఉంటాయి. ఇది పారిశ్రామిక అభివృద్ధి అనేది ఇందులో మూడవ దశలో పారిశ్రామిక అభివృద్ధి అనేది కొనసాగుతుంది. సిపి బ్లాకర్ మూడవ దశ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నాలుగవ దశలో జననాలు మరణాలు 2 కూడా తక్కువగా ఉంటాయి. ఇందులో జనాభా వృద్ధి అనేది చాలా అత్యల్పంగా ఉంటుంది, నాలుగవ దశలో. దీనినే వేగవంతమైన పట్టణీకరణ దశ అంటారు. వేగవంతమైన పట్టణీకరణ దశ సిపి బ్లాకర్ నాలుగవ దశ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఐదవ దశ. జననాలు మరియు మరణాలు కూడా 2 కూడా ఐదవ దశలో జనన మరణాలు కూడా అత్యల్పంగా ఉంటాయి. ఐదవ దశలో కొన్నిసార్లు ఇది నెగిటివ్లో కూడా ఉండొచ్చు. సిపి బ్లాకర్ ఐదవ దశలో. ఆన్సర్ వచ్చేసి 4 దశలు మాల్టస్, 3 దశలు కోల్ మరియు హూవర్, 5 దశలు సిపి బ్లాకర్. A2 B1 C3 ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. భారతదేశం 1921 కన్నా ముందు మొదటి దశలో కలదు. బి. భారతదేశం 1921 తర్వాత రెండవ దశలో కలదు. సి. భారతదేశంలో 1921 సంవత్సరంను గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా పేర్కొంటారు. ఏ వచ్చేసి భారతదేశం 1921 కన్నా ముందు మొదటి దశలో అంటే జనన మరణాలు కూడా 2 ఎక్కువగా ఉంటాయి. ఇది కరెక్టే. బి వచ్చేసి భారతదేశం 1921 తర్వాత రెండవ దశలో కలదు. ఇది కూడా కరెక్టే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1951 నుండి 1981 మధ్యలో భారతదేశం రెండవ దశలో కలదు. రెండవ దశలో జనాభా అధికంగా ఉంటుంది. దీనినే జనాభా విస్ఫోటన దశ అంటారు రెండవ దశని. సి వచ్చేసి భారతదేశంలో 1921 సంవత్సరమును గొప్ప జనాభా విభాజక సంవత్సరముగా పేర్కొంటారు. ఇది కూడా రైటే. ఎందుకు పేర్కొన్నారంటే మొట్టమొదటిసారిగా 1921లో జనాభా వృద్ధి అనేది నెగిటివ్లో ఉండడం వలన దీనిని 1921 సంవత్సరంను గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొంటారు. ఏ కరెక్టే, బి కరెక్టే, సి కూడా కరెక్టే. ఏబిసి అన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ విత్త శాస్త్ర పితామహుడు ఎవరు? ఫస్ట్ వన్ డాల్టన్, సెకండ్ వన్ ఎడ్విన్ కానన్, థర్డ్ వన్ మాల్టన్, ఫోర్త్ నోటిస్టన్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ డాల్టన్. డాల్టన్ వచ్చేసి అభిలాషణీయ జనాభా సిద్ధాంతం ఆధారంగా జనాభా సిద్ధాంతాన్ని పేర్కొన్నాడు. అధిక జనాభా ప్రమాదమే అల్ప జనాభా ప్రమాదమే అని డాల్టన్ పేర్కొంటాడు. ఇతన్నే ప్రభుత్వ విత్తశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి. ఏ. సాంప్రదాయ జనాభా సిద్ధాంతం, మాల్టస్ జనాభా సిద్ధాంతం, అభిలాషణీయ జనాభా సిద్ధాంతం, ఆధునికమైన జనాభా సిద్ధాంతం. సి. జనాభా పరిణామ సిద్ధాంతం, వాస్తవికమైన జనాభా సిద్ధాంతం. ఇవన్నీ కూడా కరెక్టే. ఏ కరెక్టే. మాల్టస్ సాంప్రదాయ జనాభా సిద్ధాంతం అని ఎందుకన్నారంటే తనను సరిగా అంచనా వేయలేదని మాల్టస్ జనాభా సిద్ధాంతంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆధునిక సాంకేతికతను మాల్టస్ అంచనా వేయలేదని కొందరు శాస్త్రవేత్తలు ఇతని జనాభా సిద్ధాంతాన్ని విమర్శించడం కూడా జరిగింది. మాల్టస్ జనాభా సిద్ధాంతాన్ని సాంప్రదాయ జనాభా సిద్ధాంతంగా పేర్కొంటారు.
అభిలాషణీయ జనాభా సిద్ధాంతం వచ్చేసి ఆధునికమైన జనాభా సిద్ధాంతంగా పేర్కొంటారు. వనరులకు తగిన జనాభా ఉండటాన్ని అభిలాషణీయ జనాభా సిద్ధాంతం అంటారు. సి వచ్చేసి జనాభా పరిణామ సిద్ధాంతం వాస్తవికమైన జనాభా సిద్ధాంతంగా పేర్కొంటారు. ఏబిసి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పెరుగుదలకు కారణాలు. ఏ నిరక్షరాస్యత, బి మూఢనమ్మకాలు, సి పేదరికం, డి ఆదాయ అసమానతలు. ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కాదు. జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యల్లో ఆదాయ అసమానతలు ఉంటుంది, కానీ జనాభా పెరుగుదలకు కారణాలు ప్రధానంగా వచ్చేసి నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, పేదరికం. ఏబిసి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. జననాల రేటు = ఒక సంవత్సరంలో జననాల సంఖ్య బై మొత్తం జనాభా ఇంటూ 1000. బి మరణాల రేటు ఒక సంవత్సరంలో మరణాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం జనాభా ఇంటూ 100. సి నికర జనాభా వృద్ధి రేటు = జననాలు మైనస్ మరణాలు ప్లస్ వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు. ప్రతి 1000 మందికి తీసుకుంటారు. ప్రతి 1000 మందికి ఒక సంవత్సరం కాలంలో జననాల సంఖ్య తీసుకుంటారు, ఇది కరెక్టే. మరణాల సంఖ్య కూడా ప్రతి 1000 మందికి తీసుకుంటారు, ఇది కూడా కరెక్టే. నికర జనాభా వృద్ధి రేటు వచ్చేసి జననాలు మైనస్ మరణాలు వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళిన వారు, ఇది కూడా కరెక్టే. ఏబిసి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, UNFPA 2023 విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. 2023 రిపోర్టు ప్రకారం అత్యధిక జనాభా కలిగిన దేశం ఏ భారతదేశం, బి చైనా, సి USA, డి ఇండోనేషియా. ఆన్సర్ వచ్చేసి ఏ భారత్ అనేది ఈ రిపోర్టు ప్రకారం 142.86 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చేసి USA, ఫోర్త్ వచ్చేసి ఇండోనేషియా, ఫిఫ్త్ వచ్చేసి పాకిస్తాన్. ఈ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రిపోర్ట్స్ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయినాక సపరేట్ వీడియో చేస్తాను. ఇంకేమైనా రిపోర్ట్స్ ఉండేది ఉంటే అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023, ఇదే సేమ్ UNFPA ఆ రిపోర్టే. 2023 నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైనవి. ఏ UNFPA ఈ నివేదికను 8 బిలియన్ లైవ్స్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ పేరిట ఏప్రిల్ 19, 2023 విడుదల చేసింది. డేట్ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 19, 2023. ఏ పేరుతో విడుదల చేసిందని కూడా ఇవ్వచ్చు. సో 8 బిలియన్ లైవ్స్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్, ఇది కరెక్టే. బి ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది కూడా కరెక్టే. ఏబి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. దేశ సంపదకు తగిన జనాభా ఉండటాన్ని అభిలాషణీయ జనాభా సిద్ధాంతం అంటారు, ఇది ఆల్రెడీ చెప్పిన రైటే. అభిలాషణీయమైన జనాభా సిద్ధాంతం రేఖ యు ఆకారంలో ఉంటుంది అన్నారు, ఇది రాంగ్. తిరిగేసిన యు ఆకారంలో ఉంటుంది, అనగా ఇలా ఉంటుంది. యు ఆకారం అని ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి రాంగ్, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా పెరుగుదల ప్రభావాలు క్రింది వాటిలో సరైనవి. ఏ ఆదాయ అసమానతలు, బి పేదరికం మరియు నిరుద్యోగం, సి సహజ వనరులపై ఒత్తిడి మరియు కాలుష్యం, ఇవన్నీ కూడా సరైనవే. ప్రభావాలంటే సమస్యలు అని కూడా చెప్పుకోవచ్చు. ఆదాయ అసమానతలు వస్తాయి జనాభా పెరుగుదల వల్ల, పేదరికం నిరుద్యోగం ఉంటుంది, సహజ వనరులపై ఒత్తిడి, కాలుష్యం పెరగడం, ఇవన్నీ కూడా సరైనవే. ఏబిసి అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మాల్టస్ జనాభా సిద్ధాంతం ఈ క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి. 2 సార్లు పడింది, సారీ 2 సార్లు పడింది ఇక్కడ, సారీ. ఏ మొదటి దశలో జననాలు మరియు మరణాలు అధిక స్థాయిలో ఉండి జనాభా నిశ్చలంగా ఉంటుంది. బి రెండవ దశలో జననాలు అధికం మరియు మరణాలు తగ్గుతూ జనాభా విస్ఫోటనానికి దారితీస్తుంది. సి 1921 కన్నా ముందు భారతదేశం మొదటి దశలో కలదు. ఇందులో సరైనవి అడిగారు కాబట్టి ఏ మొదటి దశ జననాలు మరణాలు రెండు కూడా అధిక స్థాయిలో ఉండి జనాభా నిశ్చలంగా ఉంటుంది, ఇది కరెక్టే. బి రెండవ దశలో జననాలు అధికం మరియు మరణాలు తగ్గుతూ
జనాభా విస్ఫోటనానికి దారితీస్తుంది. ఇది కూడా కరెక్టే. రెండవ దశ జనాభా విస్ఫోటనం. మొదటి దశలో నిశ్చలంగా ఉంటుంది జనాభా. సి వచ్చేసి 1921 కన్నా ముందు అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆన్సర్ వచ్చేసి ఏబిసి అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కలు క్రింది వాటిలో సరైనవి. ఏ 2011 సెన్సెస్ కమిషనర్ సి చంద్రమౌళి, ఇది కరెక్టే. బి 2011 సెన్సెస్ స్వాతంత్రం తర్వాత 7వది, ఇది కూడా కరెక్టే. స్వాతంత్రం తర్వాత 7వది, ఓవరాల్గా చూసుకుంటే 15వది. సి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, ఇది రాంగ్. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం కాబట్టి క్వశ్చన్ చూడండి. ఆప్షన్ సి రాంగ్ అవుతుంది. రీసెంట్గా యుఎన్ఎఫ్పిఏ రిపోర్టు ప్రకారం అయితేనేమో మొదటి స్థానంలో ఉంది భారతదేశం. ఇది అలా ఇస్తే భారతదేశం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 2011 జనాభా లెక్కలు కాబట్టి భారతదేశం అనేది మొదటి స్థానంలో లేదు. సో ఆప్షన్ సి వచ్చేసి రాంగ్. ఏ మరియు బి రెండు సరైనవి. ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దీనిని భారతదేశంలో జనాభా విస్ఫోటన దశగా పేర్కొంటారు. ఏ 1891 నుండి 1921, బి 1921 నుండి 1951, సి 1951 నుండి 1981, డి 1981 నుండి 2011. ఆన్సర్ వచ్చేసి సి 1951 నుండి 81ని భారతదేశంలో జనాభా విస్ఫోటన దశ అనగా రెండవ దశలో ఉందిగా పేర్కొంటారు. 2011 జనాభా లెక్కలు బిట్స్ వచ్చేసి అంతా డాటా రిలేటెడ్గా ఉంటుంది. ఆ బిట్స్ ఆల్రెడీ సపరేట్ వీడియోస్ చేశాను, ఇంకా 1 or 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. 2011 జనాభా లెక్కలు కూడా కంప్లీట్గా చూసుకుంటే డెమోగ్రఫీ జనాభా శాస్త్రం అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం మీద బిట్స్ చేస్తాను, అవి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.